రాత్రి 10:40 అయిపోతుంది టైము. నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ కోయేటి ఇంట్లో పార్టీ అయితే జరిగిందనమాట. ఫుడ్ తీసుకోబోదురా అనేసరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నా. ఇందులో పార్టీ ఫుడ్ ఏమేమి ఉన్నాయి చూపిస్తా చూసేయండి. కవర్ నిండా ఒక 4-5 బాక్సులో రకరకాల ఫుడ్ ఉంది. ఒక 2 కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని తీసి సీనియాలో పెట్టి లాస్ట్ లో బ్లాక్ కలర్ లో కనిపించే స్వీట్ ఐటమ్ వచ్చేసి కేక్ అనమాట. సెకండ్ ఐటమ్ వచ్చేసి కోవేటోలో వెజిటేబుల్ మారాక్ అనమాట. మూడో ఐటమ్ వచ్చేసి పుట్టగొడుగులు చికెన్ చేసిన పాస్తా అనమాట. ఈ వైట్ కలర్ బాక్స్ లో వచ్చేసి మటన్ మచ్చిపూసు ఉంది. మటన్ కబాబులు చికెన్ కబాబులు అన్ని మిక్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 కూల్ డ్రింక్లు కొన్ని ఫతాయిలు కూడా ఇచ్చారు. మొత్తం అన్ని పెట్టుకొని ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాము. నాకు వీటిని చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే డ్యూటీ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చి పిచ్చ ఆకలితో ఉన్నా. కొద్దిగా ప్లేట్ లోకి చికెన్ మటన్ కబాబులు రైస్ అయితే పెట్టుకొని మారాకేసుకున్నా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. కొన్ని మతాల నుంచి వచ్చే రైస్ లో ఎక్స్ట్రా మళ్ళీ బాదం పప్పు జీడిపప్పులు కూడా వేసి భలే చేస్తారనమాట. జీడిపప్పు రైస్ మారాకు కబాబులు కలుపుకొని మంచిగా లాగిచ్చేసి వాళ్ళు తినగా మిగిలిచ్చిన ఎంగిల్ తింటూ మళ్ళీ దాని గురించి గొప్పగా చెప్తున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు. అది కూడా దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మీకు తెలియదు. ఇంట్లో వాళ్ళు కూడా తినేసిన తర్వాత మనం తింటే అది ఎంగిల్ కదా. ఇది కూడా అలాంటిది అని చెప్పి కడుపు నింపుకొని పోతా ఉండాలి. అంతే కదా. మీరేమంటారో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.